మనం రోజు పూజ సామాన్లు తోముతూ ఉంటాము. అవి వాటి కోసమని పీతాంబరి పౌడర్స్ ఇట్లా కొనుక్కొస్తాము. అవి కాకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా మంచిగా రూపాయి ఖర్చు లేకుండా యూజ్ అవుతుంది. ఈ నిమ్మకాయలు ఖరాబ్ అయినయి, కొన్ని ఎండిపోయినట్టుగా ఉన్నయి ఉంటాయి గదండీ! మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్‌ని చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా ఎంత వీలుంటే అంత మెత్తగా అయ్యేటట్టయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని చూడండి, మెత్తగా అయిందాన్ని నేను లైవ్‌లో చూపిస్తున్నాను. మనం చెయ్యి కూడా పెట్టనవసరం లేకుండా ఆ మిశ్రమంను మనము రాగి సామాను మీద పెట్టేస్తే ఎంత నీట్‌గా అవుతుందో చూడండి. స్పూన్‌తో రుద్దుతేనే ఇలా అవుతుంది. ఈ మిశ్రమము ఒక 1 మంత్, 2 మంత్ అయినా గాజు సీసాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి. చాలా తెల్లగా అవుతుంది చూడండి. జస్ట్ రుద్దితే సరిపోతుంది. మనం వీటి కోసమని పీతాంబరి పౌడర్స్ ఇట్లా కొనుక్కొచ్చుకొని డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలానైతే ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకొని వాడండి. చాలా మంచిగా యూజ్ అవుతుందండి.